దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుడి నామాన్ని మహిమపరచుకొని ఉన్నాము. ఆయన ఎంతైన కీర్తనీయుడు. ఆయన ఎంత మనము స్తుతించి ఆరాధించిన ఆయన రుణము మనము తీర్చుకోలేము. ఆయన కరుణైన దేవుడు, మహాత్మ్యము కలిగిన రాజాది రాజు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు సమస్తము కూడా సాధ్యం, అసాధ్యమైంది ఏదీ లేదు. అలాంటి గొప్ప దేవుడిని మనము స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. మన జీవితాలు ధన్యమైనవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లోకంలో ఎంతో మందికి ధన్యత లేదు. వారి నోరుండి దేవుణ్ణి స్తుతించలేరు, కీర్తించలేరు, ఘనపరచలేరు. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థించుటకు, కీర్తించుటకు, ఘనపరచుటకు ఆయన మనకు సమీపస్తుడిగా ఉండి మనతో మాట్లాడుచున్న దేవాది దేవుడైన కనుక నోరారా ఆయన్ను మనము స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము. ఆయన గొప్ప దేవుడు గనుక ఆయన్ను స్తుతించ మనము బద్ధులమై ఉన్నాము. ఆయన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది, ఆయన చేయలేనిది ఏదీ లేదు. కనుక ఆయన ఘనమైన నామమును ఇంతవరకు మనము పాటల ద్వారా ఘనపరిచి ఉన్నాం. పాటల ద్వారా ఆయన ఘనమైన నామాన్ని మనము ఎంతగానో ఘనపరిచి ఉన్నాం. ఇప్పుడు మనము పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక మాటను మనము చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగంలో అన్ని ఘనమైన మాటలే. అయితే ఒక మాటను మనం చదువుకొని అందులో దేవుని మర్మము ఏమై ఉన్నదో మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమగీతములు 1వ అధ్యాయం తీసే. పరమగీతములు 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. రాజు విందుకు కూర్చొని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో రాజు విందుకు కూర్చొని ఉండగా ఆ కిందనే అంటాడు, నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. రాజు విందుకు కూర్చున్న దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ పరమగీతం అంతా సొలొమోను గురించి, రాజైన సొలొమోను గురించి రాశారు అనుకుంటారు. అయితే వారు రాసుకున్న దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధమైన సత్సంబంధాలు కలిగి ఉంటుంది. వరుడు క్రీస్తు, వధువు సంఘం. ఈ యొక్క అన్యోన్య దాంపత్యము, ప్రేమానురాగాలు విరచిమ్మేటువంటి ఆ మంచి పరిస్థితులను గురించి రాశారు. అంటే ముగ్గురు
రేపు అనగా రాబో ఆ పరిశుద్ధ పట్టణములో పౌరపోపులు పొందేటప్పుడు ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలు మనము చూస్తాము అని చెప్తున్నాడు. అక్కడ ఏమని రాశాడంటే, రాజు విందుకు కూర్చొని ఉండగా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. విందుకు కూర్చుంటే ఏ వాసన రావాలి? విందు వాసన రావాలి. మామూలుగా అక్కడ అంటారు పరిమళ తైలపు సువాసన. విందులో పరిమళ తైలపు సువాసన ఏంటి? ఒకసారి యేసు ప్రభుల వారిని ఒక ఆయన భోజనానికి పిలిపించారు. అయ్యా, ఈరోజు మీరు మా ఇంటికి భోజనానికి రండి, విందు చేశాను, మీరు చక్కగా భోజనం చేసుకొని వెళ్దురు కానీ అని పిలిచాడంట. సరే, ప్రభు పిలిచాడు కదా అని ఆయన శిష్యులతో కూడా ఆయన ఇంటికి వెళ్ళాడు. విందుకు ఎందుకు చెప్తున్నానంటే, రాజు విందుకు కూర్చొని ఉండగా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. విందుకు కూర్చుంటే పరిమళ తైలపు సువాసన ఎందుకు వ్యాపించిందో చెప్తున్నాడు. వచ్చిందేమో ఆయన భోజనం చేసేదానికి ఆ దేవుని బిడ్డ ఇంటికి వచ్చాడండి. వస్తే అక్కడికి ఒక ఆమె వచ్చిందంట. వచ్చి పరిమళ తైలపు సువాసన కలిగిన అచ్చజటామాంసి మంచి తైలము, సువాసన కలిగిన తైలము తీసుకొని వచ్చి ఆయన పాదములకు పూసి ఆ పాదము దగ్గర కూర్చుని ఆ ప్రేమ కలిగిన యేసయ్య పాదములు ముద్దు పెట్టుకుని ప్రేమ తీర, ఆశ తీర, తన పాపములు క్షమించబడినందుకు కాదు, ఆమె ఇక ఏమి చేయలేక ఆమెకు చేతనైనది ఏదైనా ఉంటే ఆయన పాదముల చెంత కూర్చొని ఆ పరిశుద్ధుడైన, చదువుతారు ఆ మాట, మార్కు సువార్త నా పాదములకు అత్తరు పూసెను 14వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 48. నా పాదములకు అత్తరు పూసెను, ఆమె విస్తారముగా ప్రేమించెను, కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిను. నీతో చెప్పుచున్నాను, ఎవరికి కొంచెముగా క్షమింపబడును, ఎవరి పాపాలు కొంచెముగా క్షమించబడును, వాడు కొంచెముగా ప్రేమిస్తాడు. పైన అత్తరు పూసినను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని, నీవు ఇంకా పైన ఒక స్త్రీ యేసు పరిచర్య భోజనములు కూర్చున్నాడని తెలుసుకొని, యేసు భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు ఆ పాదములకు పూసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజు భోజనమునకు కూర్చుండగా సువాసనలు వెదజల్లుతున్నాయి. ఎందుకు ఇక్కడ సువాసన వెదజల్లుతుందో తెలుసా? పాపములు క్షమించబడినందువలన అత్తరు సువాసనలు వెదజల్లేటట్టుగా ఆమె తన పాపములు ఒప్పుకొని యేసయ్యకు ఆమె చేయగలిగినదంతా తన ఆస్తి అమ్ముకుందో,
లేకపోతే తనకున్న ఐశ్వర్యము వాడుకుందో, ఏం చేసిందో తెలియదు. విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఈ గొప్ప ఘనకార్యం చేస్తా ఉంది. దానికి ఇంకొక ఆయన అంటాడు, మరి అంత విలువైనటువంటి అత్తరు పాదములకు పూసి వేసి చేయకపోతే అమ్మి పేదలకు ఇయ్యచ్చుగా. పెద్ద గొప్ప సంఘ సంస్కర్త అయిన అక్కడ రాయబడింది ఏంటో మర్మంగా తెలుసా? ఆ డబ్బులు ఈయన అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈయనకి ఇస్తే ఈయన సంచిలో పెట్టుకొని కొద్దో గొప్ప దొబ్బేయించాడంట. డబ్బు సంచి ఉండద్దు వలన. చూడండి, ఇలాంటి మనుషులు కూడా లేదు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, పరిమళ సువాసన వెదజల్లుతుంది. ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు, ఆయన భోజనానికి కూర్చుంటే పరిమళ సుగంధ ద్రవ్యపు సువాసనలు వెదజల్లుతున్నాయి. పాపములు క్షమించబడినందు వలన ఆ సుగంధ ద్రవ్యము వెదజల్లుతుంది. అంటే కానీ స్పష్టంగా తింటే కాదు, అయిటాడు అనుకుంటాడు. ఏదైనా పాపాతురాలైన స్త్రీని తీసుకొని వచ్చి ఈమెలాగా చేస్తా ఉంటే సహిస్తున్నాడే, పాపాతురాలు కదా. అందుకే అంటాడు, నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను కాదు. ఎందుకంటే రోగమున్న వారికి వైద్యుడు అవసరము. ఆమె పాపములు క్షమించబడితే ఆమె జీవితంలో సుగంధ ద్రవ్యపు వాసనలు వెదజల్లేటట్టుగా చేస్తుంది. ఆయనేమో వచ్చింది భోజనం చేయడానికి వస్తే ఆ ప్రాంతం అంతా సుగంధ ద్రవ్యపు వాసనతో వెదజల్లేటట్టు చేస్తుంది. ఆమె పరిశుద్ధుడు గనుక పవిత్రుడు గనుక ఆ పవిత్రుడైనటువంటి దేవాది దేవుడి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని సుగంధ ద్రవ్యపు వాసనతో వెదజల్లుతుంది. ఆయన వచ్చిందేమో భోజనం చేసేదానికి. దేవుడు అంటాడు, అయ్యా నన్ను పిలిచిన పెద్ద మనిషి, నీవు వచ్చే భోజనం చేయమని అడిగావు కానీ నువ్వు నా కాళ్ళు కొడుకునేదానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఆమె అయితే కన్నీటితో పాదములు కడిగింది. దేవుడు మనలో నుండి కోరుకునేది ఇది. పాప క్షమాపణ కలిగిన మనిషి విధేయత కలిగి యోగ్యుడైన దేవుని పాదముల దగ్గర కూర్చొని అక్కడ సుగంధ ద్రవ్యపు సువాసనలు వెదజల్లాలి, ప్రార్థించాలి. ప్రార్థన ధూపాన్ని ఆయన కోరుకుంటాడు. ప్రార్థన ధూపము ధూప వేదికపై ఎప్పుడు వెదజల్లుతా ఉండాలి. ధూప వేదిక ఎప్పుడు ఆడిపోకూడదు. పాత నిబంధన గ్రంథంలో మోషేకు చదివిస్తాడు, ప్రత్యక్షపు గుడారములో ధూప వేదిక మీద ఎప్పుడు ధూపము దేవుడికి అర్పించబడుతానే ఉండాలి. ఆ ధూప వేదిక ఆరిపోకూడదు. అనగా ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు కూడా సంఘము మరిచిపోకూడదు. ఎప్పుడు ప్రార్థించాలి. 24 hours అంటే ఏమన్నా ఇక పని బాటకి ఏం పోకుండా 24 గంటల దేవుడి భోజనం ఏంటి అనుకుంటున్నారేమో. సమయం ఉన్నప్పుడు వెళ్తా, సమయమందు ఆ సమయమందు నీకు వీలున్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు ఖాళీ కల్పించుకొని, వీలు కల్పించుకొని. మనం ఎన్ని పనులు చేస్తున్నాము? డ్యూటీ చేస్తే 24 గంటలు 8 గంటలు డ్యూటీ చేస్తాం. మిగతా 16 గంటలు ఏమవుతుంది? నిద్రపోతే 8 గంటలు నిద్రపోతాం. ఇంకా 8 గంటల సమయం ఏం చేస్తున్నాం? రకరకాల జీవన శైలిలో రకరకాలుగా సమయాన్ని గడిపేస్తున్నాం. 1 గంట దేవుడి కొరకు కేటాయించలేవా? ప్రార్థన ధూపము నీ ఇంటి నుంచి ఆ ప్రార్థన ధూపాన్ని దేవుడి సన్నిధికి చేర్చలేవా? ప్రార్థన ధూపము ఉన్న ఇల్లు నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది. రాజు విద్యుశాలకు వచ్చితే పరిమళ సువాసన వెదజల్లుతుంది. ఇంకొక ఉంది,
ఆమెట అయ్యా ఈ ఊరు మీరు ఎప్పుడు వచ్చినా సరే దైవ సేవకులు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి. చూడండి, ఇషునే మీరాలనేటువంటి ఆమె ఎలీషాతో చెప్తుంది, దైవ సేవకుడితో చెప్తుంది, అయ్యగారు సేవకులైనటువంటి దైవ సేవకుడా, నీవు ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా సరే నీవు మా ఇంటికే వచ్చి భోజనం చేయి. చూడండి ఎంత భక్తితో ఆ మాట అంటుందో ఆమె. చాలా మందికి ఈ రోజున పరిస్థితులు లేవు. రాజు విద్యుశాలకు వస్తే సుగంధ ద్రవ్యపు వాసనలు వెదజల్లుతాయి అని గుర్తుపట్టింది. దైవ సేవకుడిని కోరుకుంటుంది, నీవు ఎప్పుడు వచ్చినా సరే మా ఇంట భోజనం చేయ. చదవండి ఆ మాట, చదవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యం. 2వ రాజుల గ్రంథము 4:8. చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమందు పోగా అక్కడట గనులైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేసిను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేస్తా ఉన్నాడు. బాగా గమనించండి, ఆమె పేరు రాయలేదు అక్కడ. ఒక షునేమీరాలు, ఆ షునేమి పట్టణం రాశారు అక్కడ. ఆమె ఎవరో పేరు గమనించండి. ఆమె పేరే షునేమీరాలుగా మార్చబడింది అంతే. ఆ పట్టణానికే ఆమె పెట్టిన పట్టణం భోజనము వలన ఆ పట్టణము పేరు పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉంది. పట్టణ భోజనములో ఎంత విలువ ఉందో గమనించండి. ఆ భోజనము పట్టణ భోజనము ఆ సేవకుడికి పెట్టినందు వలన ఆమె దుఃఖముతో ఉండటాన్ని గమనిస్తాడు సేవకుడు. ఎందుకమ్మా దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావు, ఏంటి సంగతి అని ఆమె వివరంగా అడిగితే, నాకు పిల్లలు లేదయ్యా, నేను పిల్లలు లేక దుఃఖంతో ఉన్నానంటే నీకు దేవునికి ప్రార్థన చేస్తానమ్మా, దేవుడు నీకు సంతతిని ఇస్తాడని ప్రార్థన చేస్తే దేవుడు కుమారుని ఇచ్చిన కొంతకాలానికి కుమారుడు చనిపోతాడు. చనిపోయిన తరువాత ఆమె ఇక పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని, అయ్యో చచ్చిపోయిను, బాబో చచ్చిపోయిన, రాగాలు లేదు, నాకు ఇచ్చింది దైవ సేవకుడు ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చాడు, ఇది ఆయన దగ్గరికే వెళ్తాను మరలా అని ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన సరేనమ్మా నువ్వు విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావు కదా, దేవుడు నీ బిడ్డను బ్రతికిస్తాడన్న విశ్వాసం నీలో ఉంది కనుక నేను వచ్చి ప్రార్థన చేస్తాను పదా అని ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తానే, అక్కడ దేవుడు గొప్ప కార్యం చేసి ఆ చిన్న బిడ్డను తిరిగి బ్రతికించాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మామూలుగా ఈమె పెట్టిన భోజనం తిన్నందుకు కుమారుడు అనుగ్రహించాడు. ఆయన డ్యూటీ అయిపోయింది అనుకోలే. దేవుడు ఏ పరీక్ష ఇచ్చాడో మనకు తెలియదు, కానీ ఆ బిడ్డ చనిపోయిన బిడ్డను ఆమె దాచి సేవకుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించి నా బిడ్డను బ్రతికించేయాలని వేడుకున్నప్పుడు ఆయన ప్రార్థిస్తే దేవుడు మరణపు వాసనను దూరము చేసి సుగంధ ద్రవ్యపు వాసనలు, జీవపు సువాసనలు అక్కడ వెదజల్లేటట్టుగా చేశాడు. మరణించిన చోటికి వెళ్ళి చూడండి, మనము అత్తరు సెంటు అవన్నీ కొడతాము కనుక ఆ వాసనలు మనకు తెలియదు. మరణపు వాసన అది ఒక ప్రత్యేకము.
ఆ సుగంధ ద్రవ్యపు వాసనలు అక్కడ లేకపోతే ఆ మరణపు వాసనలో మనం ఎక్కువసేపు ఉండలేము. భయంకరమైన వాసన మరణపు వాసన. ఆ మరణపు వాసనలు పోయేదానికి మనోళ్ళు రకరకాలుగా సుగంధ ద్రవ్యాలు జల్లి మరణపు వాసనను అణిచిపెడతారు. అయితే ఇక్కడ మరణపు వాసన ఆ ఇంటిలో లేకుండా సజీవుడైన దేవుడు, ఈ సర్వ సృష్టికర్త అయిన తండ్రి సేవకుని మాటకు ప్రార్థనకు విలువిచ్చి ఆమె చేసిన పరిచర్యను జ్ఞాపకము చేసుకొని ఆ ఇంటిలో ఉన్న మరణపు వాసన ఇసిరిపడేసాడు. ఇక సంతోషము, ఆనందం ఆ విందులో ఉన్నటువంటి ఘనకార్యాన్ని చెప్తున్నాను. ఆయన వచ్చినప్పుడల్లా ఆయనకు భోజనము పెడుతుంది ఆ తల్లి. సేవకుడు ఎక్కడెక్కడో దేవుని పనుల్లో తిరిగి వస్తున్నాడు, ఎక్కడెక్కడో దైవ సంబంధమైన కార్యక్రమాలలో అలసిపోతున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతున్నాడు, ఏం చేయమంటే అది చేస్తున్నాడు, ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకముగా నెరవేరుస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ తల్లి ఆయనకు భోజనం ఏర్పాటు చేస్తా ఉంటే ఆ ఇంటిలో ఉన్న ఆ భయంకరమైన మరణపు వాసన వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ సజీవమైన సువాసన వెలువరించింది. మరణపు వాసనను దూరం చేసే దేవుడు మన దేవుడు. మరణపు ముళ్ళును విరచిన దేవుడు మన దేవుడు. మరణానికి జయము యేసయ్యలో లేదు. అది ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా మరణానికి జయము లేదు. ఆమె భోజనము పెట్టినందువలన ఆ ఇంట్లో మరణపు వాసనలు దూరమైపోయి మంచి జీవము కలిగిన సువాసనను దేవుడు ఆ గృహములో వెదజల్లాడు. అందుకే ఆయన అంటాడు, అనేక పర్యాయములు ఆయన హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఆ భోజనాల గురించి, ఆ విందుశాల గురించి రకరకాల సందర్భాలలో ఆయన వివరిస్తూ ఉంటాడు. ఒకసారి చదవండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వాక్యములో అర్హత లేని విందుకు వచ్చే వాళ్లకు ఆయన చెబుతున్న సమాధానాన్ని మీరు వింటారు. అక్కడ విందు అనేది అమ్మో జీవము సజీవము మంచి భోజనాలు ఉంటాయని పోతారు. పరలోక విందులో ఒక మాట మాట్లాడతాడు ఆయన. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వాక్యము. నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యంగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటం లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసారు పన్నిచ్చుట న్యాయమా? మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చదవండి. యేసు వారు నెలనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదువు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 10వ వాక్యము. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనపడిన వారినందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల మొత్తం నిండిపోయింది. రాజు కూర్చున్న వారిని చూడగా లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకడిని చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక
వచ్చితివని ఎలాగ వచ్చితివి అడుగగా వాడు మౌని అయి ఉండెను. మౌనముగా ఉన్నాడు. రాజు అంతటా ఆ, రాజు రాజు వీని కాళ్ళు చేతులు కట్టి కట్టి వెలుపటి చీకటిలో పడవేయండి, అక్కడ ఏడుపుడు పళ్ళు కొరుకుటలు ఉండునని చెప్పాను. గమనించు, అక్కడికి మొదటిగా మనము చదివిన మాట ఏమో మంచివారిని చెడ్డవారిని పిలుచుకొని రండి అన్నాడు. గమనించండి, మంచివారిని చెడ్డవారిని రాజు విందుకు పిలుచుకురమ్మన్నాడు. వచ్చాడు. వచ్చిన వారందరిలో అనగా మంచివారు ఉన్నారు, చెడ్డవారు కూడా ఉన్నారు. వీళ్ళల్లో ఒక మనిషికి పెళ్లి వస్త్రం లేదంటున్నాడు. మంచి వాళ్ళకంటే మంచి వస్త్రాలు ఉంటాయి అనుకుందాం. చెడ్డవారిని కూడా పిలుచుకురమ్మన్నాడు. మరి చెడ్డవాడిని పిలుచుకొని వస్తే చెడ్డవాడికి పెళ్లి వస్త్రం ఎలాగ వస్తుంది? అసలు పెళ్లి వస్త్రం అంటే ఏంటి? పిలువబడ్డాడు కదా దేవుడు, అనేకులను పిలుస్తాడు. ఆయన ప్రేమ కలిగిన పిలుపుతో పిలిచిన వారంతా ఆయన దగ్గరికి వస్తారు. అయితే పిలిచిన వారు పెళ్లి వస్త్రం ధరించుకొని ఉండాలంట. పిలిచారు, వచ్చారు. పెళ్లి వస్త్రం ఏది? గమనించండి, పిలిచిన వీరికి పెళ్లి వస్త్రం ఏది? మంచివాడిని చెడ్డవాడిని పిలువబడ్డారు. మంచివారు చెడ్డవారు అందరూ వచ్చారు. మరి మళ్ళా పెళ్లి వస్త్రం ఏంటి? అసలు ఈ పెళ్లి వస్త్రం ఎక్కడ దొరుకుతుంది? చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి సన్నపు నారబట్టలు. నీతి క్రియలు ఉంటే నీకు ఈ సన్నపు నార వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు వస్తాయి. నీతి క్రియలు లేకపోతే నువ్వేం చేయాలో తెలుసా? ఆ నీతి క్రియలు లేని నీవు నీ వస్త్రాలను ఉదుక్కోవాలంట. ఉదుక్కోవాలి. ఎక్కడ ఉతకాలి? చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. అయ్యా, నేను తెలియనగానే అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. రక్తంలో ఉతికారంట. గొర్రె పిల్ల రక్తములు, అది మర్చిపోతున్న రక్తము వేరు, గొర్రె పిల్ల రక్తము వేరు. గొర్రె పిల్ల రక్తం అంటే పాప క్షమాపణ నిమిత్తము నా పాప క్షమాపణ కొరకు కలువరి శిలువలో బలి అయి పరిశుద్ధుడైన దేవాది దేవుడు 3వ రోజు సజీవుడై తిరిగి లేచి నా పాపములలో నుంచి మనల్ని విడిపించి వేరు చేసి పరిశుద్ధపరిచిన పరిశుద్ధుడైన యేసయ్య రక్తము, గొర్రె పిల్ల రక్తము. ఆ రక్తములో వీరి వస్త్రాలు ఉదుకుకొని తెలుపు చేసుకున్నారండి. వీరు పెళ్లి విందుకు యోగ్యులు, వీరు రాజు విందుకు యోగ్యులు. పిలిచాడు దేవుడు, సేవకుల ద్వారా పిలిచాడు, రాశాడు అక్కడ. మీరు వెళ్ళి మంచివాడిని చెడ్డవాడిని అందరినీ పిలుచుకురండి, అందరినీ రమ్మనండి యేసయ్య దగ్గరికి. వచ్చిన మీరు యేసు ప్రభుల వారి గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుక్కొని తెలుపు చేసుకోవాలి. వచ్చాములే, కూర్చున్నాములే, తిన్నాములే అంటే రాజు వచ్చినప్పుడు పెళ్లి వస్త్రం లేక ఎలాగో వచ్చావు సహోదరుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎలాగో
నీతి క్రియలు అనేటి వస్త్రాలు నీకు కావాలి. వాటిని గొర్రె పిల్ల రక్తములో నీవు శుద్ధి చేసుకోవాలి. నీతి క్రియలు నీ జీవితంలో ఉండాలి. అవి మనలో ఎంతమందిలో ఉన్నాయి? పాపంలో ఉన్నామా? శాపంలో ఉన్నామా? లోకానుసారంగా జీవిస్తున్నామా? ఏదో భక్తి చేస్తున్నాములే, ఏదో భక్తి నడిపింపులో ఉన్నాములే, భక్తిలోనే నడుస్తున్నాములే అనేటువంటి నువ్వు భక్తి పెట్టుకొని బ్రతుకుతున్నావా? ప్రార్థన అయిపోయినప్పటి ఇంటికి వెళ్ళి టీవీలు ఆన్ చేస్తున్నావా? ప్రార్థన అయిపోయినప్పుడే ఇక ప్రార్థన అయిపోయింది, 1-2 గంటలు దేవుని సన్నిధిలో గడిపాము అని తిరిగి లోకం వైపు, లోక ఆశల వైపు, లోక సంబంధమైనటువంటి కోరికల వైపు నువ్వు పరిగెడుతున్నావా? కంటికి నచ్చిందల్లా కొనాలని, మనసుకు నచ్చిందల్లా చెయ్యాలని ఆశపడుతున్నావా? నీ ఆశ నిరాశగా మార్చబడుతుంది. నీతి క్రియలు లేకపోతే నీవు దేవుని విందులో పాల్గొనలేవు. గొర్రె పిల్ల రక్తంలో నీ వస్త్రాలు గుదుకుకొని వాటిని తెలుపు చేసుకోనకపోతే నువ్వనుకుంటున్నావు నేను ప్రార్థనా పరుడని, నువ్వనుకుంటున్నావు నేను ప్రార్థనా ప్రయోజనాలని, నీవనుకుంటున్నావు నేను దేవుని కొరకు జీవిస్తున్నానని. దేవుని కొరకు జీవించే నీవు నీతి క్రియలు కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ఆజ్ఞల మార్గంలో నడిపించబడే నీవు గొర్రె పిల్ల రక్తంలో నీ వస్త్రాలు ఉతుకుకొని తెలుపు చేసుకోవాలి. వాటిని తెలుపు చేసుకోనకుండా నీవేదో నామకార్థ స్థితిలో జీవితంలోకి ఉన్నట్లయితే దేవుని విందులో నీవు పాల్గొనలేవు. ఆయన చెప్తున్నాడు, నేను నాతో కూడా నా తండ్రి మీతో భోజనం చేస్తామయ్యా. ఎప్పుడు చేస్తారు? పరిమళ సువాసనలు వెదజల్లే ఆ దేవాది దేవునితో మనము విందుశాలకు వెళ్ళాలంటే, ఆ ప్రేమ విందులో పాల్గొనాలంటే మనము ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించి ఉండాలి. ఆ ప్రేమ విందులో ధన్యత ఉంది. పరలోక ప్రేమ విందులో పరిశుద్ధులతో ఆనందము. పరలోక ప్రేమ విందులో పరిశుద్ధులతో ఆనందము. పరిచారకులు దేవదూతలు, పరిచారకులు దేవదూతలు ఘనమైన వివాహము, ఘనమైన వివాహము. పరిశుద్ధము పావన యేసుని వివాహము. పరిశుద్ధము కన్యక సంగము వివాహము. పరలోక విందులో పరిశుద్ధులతో ఆనందము. పరలోక విందులో పరిశుద్ధులతో ఆనందము. పరిచారకులు దేవదూతలు, పరిచారకులు దేవదూతలు ఘనమైన వివాహము, ఘనమైన వివాహము. పరిశుద్ధము పావన యేసుని వివాహము. పరిశుద్ధము కన్యక సంగము వివాహము.
ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రేమ విందులో, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ ప్రేమ విందులో దేవదూతలే మనకు పరిచారకులుగా ఉంటారు, పరిచర్య చేస్తారు. దేవదూతలు పరిచర్య చేస్తా ఉంటే ఇంకంతకంటే దండితే ఏముంటుందండి బ్రతుకు. దేశంగా రాశారు కదా, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో దూతగా యెరూషలేము యాత్ర, మన యేసుతో దూతగా యెరూషలేము యాత్ర. ఆమేన్. హల్లెలూయా. మనకు పరిచర్య చేసేదానికి దేవదూతలు నియమింపబడ్డారని పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉంది. ఆ ప్రేమ విందులో, దేవదూతల పరిచర్యలో, ఆ పరిమళ సువాసనలో, గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు పుదుకుకొని, నీతి క్రియలనే సన్నపునార వస్త్రములు ధరించుకొని ఆ రాజు ప్రేమ విందులో పాల్గొనాలి. ఎంత ధన్యత దేవుడు మనకిచ్చేది. ఆ ధన్యతను తలంచుకుంటే, ఆ ఆశీర్వాదమైన మాటలు మనము మరణ చేసుకుంటే ఇక లోకం వైపు చూడము, లోక ఆశల వైపు కూడా చూడము. లోక సంబంధమైన విషయాలపై మనము మనస్సు నిలపము. కారణం ఏమిటయ్యా అంటే ఆ ప్రేమ విందులో ఉన్నటువంటి ఆ ఘనత. అది ఒకసారి చెప్పనా, యేసయ్య మనతో కూడా భోజనం చేసే విషయాలలో ఒకసారి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు ఆయన సజీవుడిగా బ్రతికి తిరిగి పరలోక ఆరోహణమయ్యే ముందు ఒకసారి శిష్యులతో మాట్లాడాలని శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఈయన చేస్తున్నారో తెలుసా? యేసయ్య చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేకుల శిష్యులుగా మార్చండి అని చెప్పి ఆయన దైవ వాక్కులు చెప్పి వెళితే వీళ్ళు భయపడిపోయి దాక్కొని కోడి కుయ్యకముందే 3 సార్లు అబద్ధమాడి రకరకాల లోక సంబంధమైన రుగ్మత ఆలోచనలో నలిగి నేను మళ్ళా చేపలు పట్టుకొని పోతున్నానని తిరిగి తన వెనుకటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని వెనక్కి వెళ్ళి రాత్రంతా శ్రమపడి ఒక్క చేప కూడా పడకుండా అలసిన సమయంలో వారి దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి, పిల్లలారా తినటానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. యేసయ్య మనతో ఎప్పుడు భోజనం చేయాలని ఆశపడే దేవుడు. ఆయన వచ్చి తినటానికి ఏమైనా ఉందా అని ఆయన అడిగితే వీళ్ళంటారు మా దగ్గర ఏం లేదయ్యా. చదవండి అన్నమాట. యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. యేసు అదిగో పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. భోజనము తినేదానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. ఏముంది వాళ్ళ దగ్గర? రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు.
వాళ్ళే అలసి సొలసి ఈ లోకంలో ఏదో సంపాదిద్దాము, ఏదో కూడబెడదాము, ఏదో ఆలోచన చేద్దామని ఈ లోక సంబంధమైనటువంటి ఈ విషయాలపై మనస్కరించుకొని యేసయ్య ప్రేమను వదిలిపెట్టి, యేసయ్య ప్రేమను వదిలేసి, యేసయ్య మాటలు గాలికి వదిలి, ఆయన పిలిచిన పిలుపును లక్ష్య పెట్టకుండా వదిలేసి ఏదో సాధిద్దామని లోకాల్లోనికి వస్తే యేసు ప్రభువుల వారు ఆయన కొరకు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వచ్చి, తినటానికి ఏమైనా ఉందేమో పెట్టండి అయ్యా, నేను తింటాను. మీకు యేసయ్య సేవను వదిలిపెట్టారు, యేసయ్య చెప్పిన మాటలు వదిలేశారు. ఒకప్పుడు మీరు పరిశుద్ధులు, ఒకప్పుడు దేవుడి ఆజ్ఞానుసారంగా నడిపించబడ్డారు, దేవుడి ఆజ్ఞల్లో నడిచారు, దేవుడి మాటకు విధేయత చూపారు, దేవుడు చెప్పినట్లుగా విన్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెడితే ఆనందంగా తిన్నారు. ఇప్పుడు దేవుడే వచ్చి అడుగుతున్నాడు, లోకంలో ఏదో సంపాదిద్దామని వచ్చారు కదా, ఏం సంపాదించారు? దేవుడి మాట కాదని, దేవుడి ఆలోచన కాదని, దేవుడి ప్రేమను, దేవుడి ఆ యొక్క ఉన్నతమైన నిర్ణయాలను పక్కన పెట్టి ఏదో సాధిద్దామని వచ్చావు కదా. నేను వచ్చాను, ఇప్పుడు నువ్వు పెట్టు, నాకు ఏమైనా ఉందా తినేదానికి నీ దగ్గర? ఏమీ లేదు అంటారా లేదా? చదవండి ఆ మాట మరలా. లేదని పిల్లలారా, పిల్లలారా, చిరునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా, చిరుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో లేదని నేను ఒక మాట ఏదో చెప్పేసాను, మా దగ్గర ఏమీ లేదు. మరి ఎందుకు వచ్చాను నీ చేపలు పట్టేదానికి? నీకు దేవుడు బ్రతికున్నప్పుడు ఏం చెప్పాడు? నిన్ను పిలిచిన పిలుపు ఏంటి? మిమ్మల్ని మనుషులు బట్టి జాలరుగా చేస్తాడు, నన్ను వెంబడించమని అన్న చెప్పానా? చెప్పామయ్యా. మరి నేను 3వ రోజు తిరిగి లేస్తాను, సిలువకు అప్పగిస్తానని చెప్పానా? చెప్పామయ్యా. కోరికు ఎక్కముందే ముమ్మారు అబద్ధం ఆడతామని చెప్పానా? చెప్పాము ప్రభు. మరి మీరు ఏం సాధిద్దామని వల్ల ఈ చేపలు పట్టే బ్రతుకు వచ్చారయ్యా? పిలిచిన పిలుపు ఏమైంది? ఆ పిలిచిన పిలుపులోని ఆ జ్ఞానం ఏమైపోయింది? ఆ పిలుపుకు లోబడరా? అని దేవుడు అడుగుతుంటే వారి దగ్గర సమాధానం లేదండి. మౌనంగా ఉన్నారు. నీ దగ్గర తింటానికి ఏమీ లేదా అంటే ఏమీ లేదయ్యా అని చెప్తున్నారు. రాజు ప్రేమ విందులో పాల్గొనాల్సిన వాళ్ళు వీరు. ఇశ్రాయేలీల 12 మంది గోత్రికులకు మీ ద్వారా తీర్పు జరగవలసి ఉంది. మీరు 12 సింహాసనాల మీద కూర్చొని 12 మంది గోత్రికులకు మీరు న్యాయ తీర్పు తీర్చేటువంటి గనులైన సేవకులు. ఈ కప్పు కొట్టి చేప బ్రతికేందుకు? ఆయన ఉన్నతమైన పిలుపుకు మీరు విధేయత చూపకుండా ఆ విందు భోజనములో, పరలోకపు విందులో సువాసన వెదజల్లే ఆ పరలోకపు విందులో పాల్గొనాలని నిశ్చయత కలిగి ఆలోచన కలిగిన మీకు ఈ చేపలు బట్టి దరిద్రం బ్రతికేందుకు? పిలిచిన పిలుపును ఏర్పాటును మర్చిపోయారా? ఆయన ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు, ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. పిలుపుకు పిలిచి ఆ పిలుపుకు లోబడి నువ్వు జీవించినట్లయితే ఆ దేవుడు నీకు ఏ లోటు రానివ్వడండి. నువ్వు పిలుపును మర్చిపోయి పిలుపును పక్కన పెట్టి నేనేదో మరలా సాధిస్తానని నువ్వు లోకంలోనికి వచ్చినట్లయితే నువ్వేమీ సాధించలేవు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, తినటానికి మీ వద్ద ఏమైనా ఉందా? భక్తిని వదిలిపెట్టావు, మంచిని వదిలిపెట్టావు, పరిశుద్ధతను పక్కకు నెట్టావు. ఈ చేపల బ్రతుకు, ఈ కప్పు కట్టే బ్రతుకును మరలా ప్రారంభించావు. ఏమైనా సంపాదించావా? ఏమీ లేదయ్యా. ఏమీ లేనప్పుడు మరి ఎందుకు వచ్చావు? నీ పిలుపు ఏమైంది? నీ దర్శనం ఏమైంది? మౌనంగా ఉన్నారు. అయితే యేసయ్య అంటున్నాడు, ఇంకొంచెం లోపలికి పోయి అక్కడ నీ మనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్ళు. నువ్వు కిరకల్లో అనుభవాల్లో ఉండబాక ఇంకొంచెం ముందుకెళ్ళు. వెళ్ళి అక్కడ ఇవాళ
విస్తారంగా వల్ల పిగిలిపోయేటట్లు చేపలు పడ్డాయి. దేవుడికే మహిమ. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడండి. అప్పటి వరకు వాళ్ళు పట్టారు కదా. అయితే ప్రేమ విందులో, ఆ పరిశుద్ధమైన విందులో పాల్గొనవలసిన వీరి బ్రతుకు ఆ చేపలు, ఆ కప్పు కొట్టే చేపల్లో ఉండకూడదని దేవుని చిత్తము నిర్ణయం. అందుకు తెలియజేస్తున్నాడు అక్కడ. కొంచెం ముందుకెళ్ళి వేస్తే ఇది చేపలు పడతాయి, పట్టుకోండి. దేవుని ఆజ్ఞ లేనిదే మీకు ఏ గొప్ప కార్యం జరగదు. దేవుని ఆలోచన లేనిదే నువ్వు ఏది సాధించలేవు. దేవుని నిర్ణయం లేనిదే నీవు ఏది ఆలోచించినా అది వ్యర్థము, వ్యర్థము. ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టుకో. ప్రతి విషయంలో దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టు. ప్రతి విషయంలో దేవునికి విలువి, దేవుని మాటకు విధేయత చూపు. నీవు గొప్ప కార్యాలను చూస్తావు. దేవుని మాటకు విధేయత చూపిన నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడి ఆ పరలోకపు విందులో ఉంటావు. దాని కొరకు వేగిరపడు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేని కొరకు ఆశించాలి, దేని కొరకు జీవించాలి, దేని కొరకు బ్రతకాలి? మనం బ్రతుకుతుంది దేని కొరకు? ఈ లోకం కొరక, ఈ కప్పు కొట్టే చేపల బ్రతుకు కొరక, ఈ లోక సంబంధమైన ఆశల కొరక, ఈ లోకములో ఉన్న పాపము, శాపము కొరకు బ్రతుకుతున్నామా? ఆశపడుతున్నామా? అక్కర్లేదండి, అక్కర్లేదవి. నువ్వు బ్రతకాల్సింది పరలోకపు బండ అయిన దేవుని వాక్యాన్ని రుచి చూస్తూ, పరలోకములో దేవుని దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రేమ విందులో పాల్గొనేదానికండి. దాని కొరకు జీవించాలి. అక్కడ మరణము, దుఃఖము ఉండనే ఉండదు, బాధ వేదన ఉండనే ఉండదు. ఎంతసేపు ఈ మనుషులకు ఈ పరమార్థము అర్థము గాక ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన హెచ్చరికలు, ఈ లోక సంబంధమైన రకరకాల రుగ్మతులలో నలిగిపోతున్నారు. సాతాను కపట హస్తాల్లో మగ్గిపోతున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, భయంకరమైన అగ్ని కొలిమిలో నుంచి లాగినట్టు కొందరైనా లాగండి. లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి బయటికి లాగండి పరిశుద్ధమైన వాక్యము ద్వారా. ఈ వాక్యము రెండంచుల గల ఖడ్గం. ప్రతి హృదయంలోనికి ఈ వాక్యము వెళ్ళి వాళ్ళని శోధిస్తుంది. ఈ పరలోకపు విందులో ఉన్నటువంటి సంతోషాన్ని తెలియపరచండి. లోక సంబంధమైన విషయాలు ఆలోచించబాకండి. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి గురించి ఆలోచించండి. ఒక రాజు దగ్గరికి మనం భోజనానికి వెళ్తే, నేను వెళ్ళాను ఒకసారి ఒక భోజనానికి వెళ్ళాను, చెప్పాను ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను. ఒక్కొక్క 2 రకాల కోళ్ళను తీసుకొచ్చి కోళ్ళు అలాగ వేపు చేసి పెట్టారు. తిను ఎంత తింటామో, ఏం తింటామండి? ఒక్క పూట నోట్లో పెట్టుకుని 2 ముద్దలు తినగలి ఎగుటి పడుతుంది. మొత్తం నెయ్యితో వేసేది. చూడండి, ఉండాల నిద్రలకు వెళ్తే అలా ఉంటుంది. మరోళ్ళ నిద్రలకు సుమారుగా ఉండట్లేని చేసుకుని డిన్నర్కి వెళ్తే వాళ్ళు గట్టి వేస్తుంది. ఈ 2వ గట్టి ఎప్పుడు ఎత్తాడని ఇల్లు చూస్తుంటాడు. ఆడ గట్టేసి వెళ్ళిపోయి ఇవన్నీ ఇరికి రావడం గమనించు. విందులో రకరకాల విందులు ఉన్నాయి. నేను చెప్తున్నాను. అయితే పరలోకపు విందులో, ఆ పరలోకపు విందులో తృప్తిగా జీవిస్తాం, సంతోషంగా అనుభవిస్తాం. ఆ సంతోషము, ఆ ఆనందము వేరు. ఈ లోక సంబంధమైన సంతోషం కాదండి, పర సంబంధమైన ఆనందం. దేవుడు చెప్తున్నాడు ఒక మాట, దేవుని పిలుపుకు నువ్వు లోబడి జీవించు. నువ్వు పర సంబంధమైనటువంటి ఆశలు కలిగి జీవించు. ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి జీవించబాక. దేవుని రాజు విందులో పరిమళ సంబంధపు ద్రవ్యము సువాసనలు వెదజల్లుతాయి.
అది ఆ పరిమళ సుగంధ ద్రవ్యములు వెదజల్లే ఆ విందులో పాల్గొనే దానికి మనం ఈ జీవితంలో ఆయన కొరకు జీవించాలి. మరలా తిరిగి ఇరికిపోయే చేపలో కప్పుకొట్టే బ్రతుకు మరలా ప్రారంభించకూడదు. దేవుడి వాక్యం ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు? వారు వినేవారు, ఈ వాక్యం వినేటువంటి వారి చెవులు ధన్యములైనవి. వారి బ్రతుకులో తిరిగి పిలుపుకు తగినటువంటి ఏర్పాటు దేవుడు అనుగ్రహించునుగాక. చదవండి ఇంకొక మాట. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం తర్వాత చదువుతుంది. ముందు లూకా సువార్త 22వ అధ్యాయం ఒకసారి చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వాక్యం ఒకసారి మనం చదువుకుందాం. 22-28. నా శోధనలో 22వ అధ్యాయము 28వ వాక్యము. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని, గమనించండి, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను రాజ్యమును నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పాను కదా, ఇశ్రాయేలు 12 మంది గోత్రికులకు మీరు న్యాయ తీర్పు చేర్చాలి. ఎక్కడ? ప్రభు అంటున్నాడు, నాతో కూడా నా భోజనపు బల్ల దగ్గర మీరు కూర్చుంటారు, నాతో భోజనం చేస్తారు. ఆయనతో భోజనము సుగంధ ద్రవ్యపు సువాసనలు వెదజల్లుతాయి. అదే చెప్తున్నా నేను. మీ చేపలు పట్టే కప్పు బ్రతుకు మానుకోండి. ఈ చేపలు పట్టే ఈ దైవ బ్రతుకు మానుకోండి. మనుషులు పట్టండి. మిమ్మల్ని మనుషులు పట్టే జానులుగా చేస్తారు. సువార్తను ప్రకటించండి, దేవుడి వాక్యాన్ని ప్రకటించండి. యేసయ్య బాధని చెప్తున్నాను నేను. ఆయన చెప్తున్నాడు అక్కడ, నా భోజనపు బల్ల దగ్గర మీరు కూర్చుంటారు. 12 మంది ఇశ్రాయేలు గోత్రికులకు తీర్పు తీరుస్తాడు. మీరేం సామాన్యమైన బ్రతికి కాదు. ఎందుకంటే యేసయ్యతో కూడా మీరు ఉన్నవాళ్ళు కనుక. యేసయ్యతో కూడా మీరు నడిచారు. యేసయ్య మిమ్మల్ని స్వయాన ఆయన స్వరముతో మిమ్మల్ని పిలిచాడు. మిమ్మల్ని మనసును బట్టి జారులుగా మారుస్తారా అని వెంబడించు. ఆ ధన్యత మీకు ఇచ్చాడు ఆయన. ధన్యతను ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నారు? మరలా చేపలు పట్టే ఆ కప్పు బ్రతికి ఎందుకు మీకు అని చెప్తున్నారు. సింహాసనం మీద ఉండి కూర్చుంటారు, నా భోజనపు బల్ల దగ్గర కూర్చుంటారు. ఆ గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ దినాల్లో ఉన్నటువంటి వారికి. ఆ ధన్యత మనకు రావాలంటే చదవండి ఒకసారి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వాక్యం. మరియు గుర్రముల మీద 19వ అధ్యాయము 19వ వాక్యము. మరియు గుర్రము మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనతో యుద్ధము చేయుటకై ఆ కోర మృగమును చెప్తారు. గ్రంథము 'నేను జయించి
పాట పాడండి నా బాబా ఇదో పాట పాడు అయితే పోనీ పాట నీతో నేను నడువాలని నీతో కలిసి తొమ్మిది చదవబడి ఉండాలని 19 చెట్టాను నువ్వు 19 కరెక్టే 19 వాక్యం చదువు. మరియు దేవుడికి స్తోత్రం హల్లెలూయా. 19:9 మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను గొర్రెపిల్ల పెళ్లి విందుకు అది గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆ ప్రకటన గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంటుంది, ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. ఆ ధన్యత ఈ ధన్యత అంటాడు గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. చూడండి, అనగా ఒక విందు ఉంది, పెళ్లి విందు. పరిచయం చేసేవారు దేవదూతలు చెప్పారు, ఇందాక పాట కూడా రాశారు. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆ విందులో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలాగ బ్రతకాలి? దేవుడు పిలుపిచ్చినాడు, ఆ పిలుపుకు లోబడాలి. ఉపదేశంతో చెప్తున్నారు, రక్షణ సువార్త సభలు కాదు. సంఘములో ఉపదేశం ఎలా ఉంటుందంటే, రక్షించబడిన నీవు మరలా వెనక్కి తిరుగుతావేమో, వెనక్కి తిరిగితే నువ్వు ఏమి సాధించలేవు. వెనక్కి వెళ్ళి చేపలు పట్టారు కానీ వారికి ఒక చేప కూడా దొరకలేదు. మరలా యేసయ్య మాట విని వల వేస్తే వల పిగిలేటట్లుగా చేపలు పడ్డాయి. నేను చెప్తుంది మీకది. ప్రేమ విందులో పాల్గొనాలని పిలువబడిన మనము ఆ పిలుపుకు తగినట్లుగా జీవించి లోబడి ఉన్నట్లయితే ఆయన ఆ పరలోకపు విందులో ఉండేటువంటి ధన్యత మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి చదవండి, ఆదికాండము 18వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చదవండి. తరువాత 18:8 తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఎవరు భోజనం చేస్తున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా అక్కడ ప్రత్యక్షమై ముగ్గురుగా వచ్చారు. గుడార ద్వారం దగ్గర ఉండి ఎప్పుడు తదేకముగా తండ్రిని లక్ష్య పెట్టేటువంటి అబ్రహాము కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన ఎప్పుడు దైవ ధ్యానము తప్ప లోక సంబంధమైన ఆశలు లేని మనిషి. ఆ దైవ ధ్యానములో ఉన్న మనిషికి ముగ్గురు కనపడుతున్నారు. కనపడిన వెంటనే పరిగెత్తే ఆయనకు దర్శనం, దైవ దర్శనం. అంతే, ఆయన లోకాన్ని చూసే మనిషి కాదు. వాళ్ళు దిగి వచ్చారు, కనపడ్డారు, పిలిచారు, భోజనం చేసి వెళ్ళండి అయ్యారు బ్రతిమలాడుకుంటున్నారు. అక్కడ ప్రారంభమైన దేవుని యొక్క విందు. ఈరోజు కాదు, దేవుడు అక్కడ నిలిచాడు. ఆయన పెట్టినటువంటి భోజనం తిన్నారు. తిన్న తర్వాత అంటాడు, నేను చేయబోవు ఏ కార్యమైనా నా స్నేహితుడికి చెప్పకుండా నేను చేస్తానా? అలాగే రెండవ వరం అంటాడు, నీ భార్య ప్రసవిస్తుంది, నీ సంతతి ఇస్రాయేలుల వలె విస్తరిస్తుంది. భోజనములో ఉన్నటువంటి ఘనతను చెప్తున్నారు.
ఆయన వచ్చి దేవుని మీద సొదొమ గొమొర్రా అటువంటి పాప ప్రత్యాలమైనటువంటి ఆ పాపము కలిగిన దేశాన్ని పాడు చేసేందుకు వచ్చాడు, భోజనం చేయడానికి రాలే. గుర్తుపెట్టాడు ఈయన దైవ చింతన కలిగిన మనిషి కనుక త్రిత్వాన్ని గుర్తుపెట్టాడు, భోజనానికి పిలిచాడు. భోజనం పెట్టే వరకు ఆగారు, వాళ్ళు తిన్నారు, ఆశీర్వదించారు, చేయబోయే పనులు చెప్పారు, తృప్తి పొందారు. మొదటిగా దేవుడు చేసినటువంటి విందు, దేవుడు మనుషుల చేతులతో వండిన భోజనము తిన్నాడు. గమనించండి, ఆయన అంటున్నాడు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు, పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అది దేవుని గొర్రె పిల్ల అయిన వారి యేసయ్య విందుకు పిలువబడిన విందు. అది మనుషుల విందు, అబ్రహాము చేసిన విందు. ఆడంబరాలు లేవు, ప్రేమతో హృదయపూర్వకముగా దేవాది దేవుడికి ఇచ్చిన విందు. అలాగే చదవండి, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యము. ఆ దినమందు ఎలీషా షునేం పట్టణమునకు పోగా అచ్చట గనురాలని ఒక స్త్రీ భోజనమునకు రమ్మని చదివాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుంటే ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యము. త్వరగా చదవండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, అది క్రొత్త నిబంధన. చాలు. భోజనమైన పిమ్మట విందుశాలలో జరిగిన విషయాన్ని హెచ్చరిస్తున్నాడు. భోజనమైన పిమ్మట, భోజనం చేసిన పిమ్మట రాజు విందుశాలలో సుగంధ పరిమళ ద్రవ్యపు వాసన వెదజల్లుతున్నాయే. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని అనేకుల కొరకు నేను చిందించిన క్రొత్త నిబంధన రక్తం. అక్కడేమో గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు ఉదుకుంటే ఎందుకు యోగ్యులుగా మార్చబడతారు, అది చెప్తున్నాడు ఇక్కడ. ద్రాక్షారసం కమ్మటి వాసన వస్తుంది, మీరు చూడండి. ద్రాక్షారసం మంచి వాసన. రక్తం లేకపోతే ఎవరికైనా ఏమని చెప్తారు తెలుసా? ద్రాక్షారసం తాగమ్మా, రక్తం వస్తుంది, రక్తం పడుతుంది అని చెప్తారు. రక్తమే ప్రాణము, ప్రాణమే జీవము. అక్కడే పెట్టాడు దేవుడు, దాన్నే అంటున్నాడు ఆయన. ఇది క్రొత్త నిబంధన, ఆ రక్తం. భోజనానికి చేశారు మీరు. అయితే పరలోకపు విందులో ఈ ద్రాక్ష రసం కూడా ఉంటుంది. అనేకము దేవుడు నిర్ణయిస్తాడు అక్కడ. ఆ విందులో చాలా ఉన్నాయి. విందుశాలకు నన్ను పిలిచింది యేసు గారు. అన్ని ఆయన దర్శనం ద్వారా, లేకపోతే ఆయన యొక్క దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా, నీ విందుశాలకు నన్ను చేర్చితివి, నీ విందుశాలకు నన్ను రాసి ఉంచాడు. వాక్య బైబిల్ అందరూ ఇళ్ళ వేళలో చదవలేరని, ఈ పాటలు పాడుకొని అర్థం చేసుకుంటారని ఆయన ఆత్మ సంబంధమైన విషయాలను పాటల రూపంలో మన ముందు ఉంచారు. ఈ విందుశాలకు నన్ను చేర్చింది. విందుశాలలో ఏముంటుందో తెలుసా? ఒకసారి చెప్తాను. విందుశాలలో దేవుడితో కూడా ఉండేటువంటి ఆ మధురమైన ఆ విందుశాలలో జీవవృక్ష ఫలాలు, స్ఫటికము వలె తెల్లగా ప్రవహించే జీవజల నది నీరు,
ఇంకా అనేకమైన క్రీస్తు శరీరం అనబడేటువంటి బ్రెడ్, ద్రాక్ష రసం, ఇంకా మనసుకు ఉత్తేజము కలిగించే ఎన్నో దేవుని విందులో ఏర్పాటు చేసి ఉంచాడు. అక్కడ ఆకలి తప్పులు ఉండవు, కానీ ప్రేమ విందులో మధురమైన సువాసనలు కలిగిన పరిమళ సువాసనలు కలిగినటువంటి విందుశాలలో ఆ పరిమళత్వాన్ని మనం అనుభవిస్తాం. ఆ పరిమళత్వాన్ని మనము గ్రహిస్తాం. ఆ సువాసనలు వెదజల్లే రాజు విందులో మనము అనుభవిస్తాం. ఎప్పుడు నీతి క్రియలనే సన్నపు నార వస్త్రాలు ధరించినప్పుడు, కొలెపిన రక్తంలో మన వస్త్రాలు ఉదుకున్నప్పుడు, పిలుపుకు లోబడి పిలుపుకు దూరము కాకుండా పిలుపుకు తగినట్లుగా జీవించి ఆయన మార్గంలో నడిపించబడినది. ఇలాంటి గొప్ప కార్యాలు మనము ఎప్పుడైతే చేసి ఆయన దీవెన ఆశీర్వాదాలు పొందుకొని నడిపించబడతామో అప్పుడు ఆ విందుశాలకు వెళతాం. ప్రేమ విందులో పాల్గొంటాము. నిత్య నివాసమైనటువంటి ఆ పరలోక పట్టణంలో చేరుతాము. మనకు పరిచర్య చేసేదానికి దేవదూతలు ఉన్నారు. దేవదూతలతో మనము పరిచర్య చేయించుకోవాలంటే మనం ఎలా ఉండాలి అది గుర్తుపెట్టుకుందాం ఒకసారి. పాపములో, శాపములో, భయంకరమైన బ్రతుకులో మనం ఉంటే దేవదూతలు మనకు పరిచయం చేస్తున్నారా? దేవుడు గొప్ప దేవుడు. దేవదూతలకు లేని ధన్యత మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మనము శ్రీకృత పుత్రాత్మ వలన ఆయనకు వారసులుగా మార్చబడ్డాము. దూతలు మనకు పరిచర్య చేసేదానికి నియమించబడ్డారు. దూతలు మనకు పరిచర్య చేయాలంటే మనమంత నిష్ఠగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడాలి. పవిత్రతలో నడిపించాలి. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నేను నీ పరిశుద్ధ ఆజ్ఞలను బట్టి నడిపించబడతాను. నాలో పాత జీవితము, పాత రుగ్మతలు తీసివేయి, నీ పవిత్రతలో నడుస్తానని మనం ఆయన మోకరించి ఆయన సన్నిధిలో వేడుకున్నట్లయితే ఆయన తప్పక మనల్ని దీవించి ఆశీర్వదించి పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించి ఆయన విందుశాలకు తీసుకెళ్లి ఆ పరలోకపు విందులో సుమధుర ద్రవ్యములు కలిగిన పరమ విందులో మనల్ని పాల్గొనింపజేస్తాడు. దాని కొరకై మనము పోరాడి ఈ జీవితాన్ని జీవించి ఆయన సన్నిధికి నిశ్చయముగా నడిపించబడుదుముగాక. మోకరించండి, ప్రార్థించుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఎవరికి వారు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా నా బ్రతికి ఎలాగా ఉంది, నీ వాక్యం ఎట్టుంటే ఆనందంతో హృదయం పులకరించిపోతుంది నాయన. ఆ పరలోకపు విందులో మేము ఉండాలయ్యా. ఆ పరలోకపు విందులో నేనుండాలయ్యా. ఆ పరలోకపు విందులో నేను లేకపోయినట్లయితే నేను ఎంత బ్రతికిన వ్యర్థమే, ఈ లోకం వైపు చూసిన వ్యర్థమే, ఈ లోక ఆశల వైపు నడిపించబడిన వ్యర్థము ఆయన. అయ్యా పరలోకపు విందులో అయినా నేను ఉండాలయ్యా. అయ్యా నీ బల్ల మీద, అయ్యా నీ 12 మంది శిష్యులకు నాతో కూడా బల్ల మీద భోజనము మీరు చేస్తారు. అందుకే మీ వాక్యం సెలవిస్తుంది నాయన. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వాడు ధన్యులని రాయమన్నాము. తండ్రి నీకు స్తోత్రం. మా జీవితాలు ఇంకా ఆ విందులో పాల్గొనడానికి ఏమైనా కొదువుగా ఉందేమో, ఏదైనా మా జీవితంలో కొదువుగా ఉన్నట్లయితే అయ్యా మమ్మల్ని సరిదిద్దండి, చక్కదిద్దండి, దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, సంపూర్ణులుగా మార్చండి, పరిపూర్ణతలోనికి నడిపించండి, పరిశుద్ధత నేర్పించండి నాయన. ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి. వట్టి వారం నాయన. ఏ నీతి, ఏ మంచి వాళ్ళు లేదయ్యా. ఏ పవిత్రత, పరిశుద్ధత లేనప్పటికీ కేవలం నీ ప్రేమ చేత మంచి వారిని, చెడ్డవారిని నాయన నీ ప్రేమ విధులోనికి పిలువ
ఉత్తమ బలిని పని వారికి నీవు అప్పగించావయ్యా. ప్రేమ విందులోనికి వచ్చే మాకు నీ ప్రేమలో విందులో అయ్యా పెళ్లి వస్త్రం ఉండాలి నాయన. గొర్రె పిల్ల రక్తంలో మా వస్త్రాలు ఉదుకుకొని నీతి అనే సన్నపుడాల వస్త్రములు ధరించుకొని నీ పరలోకపు విందులో పాల్గొనే కృప ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రం. అట్టి కృప మీరు మాకు అనుగ్రహిస్తారని కన్నీటితో నీ సన్నిధిలో వేడుకుంటున్నాం, మోకరించాము. జ్ఞాపకం చేసుకోండి. నీ కృప చేత నడిపించండి, నీ కృప చేత ఆశీర్వదించండి, నీ కృప బాహుల్యమును బట్టి పరిశుద్ధ మార్గాలు నడిపించండి, నడిపించండి, నడిపించండి. మీరు మా చేయి పట్టుకోండి దేవా. మేము నీ చేయి పట్టుకుంటే వదిలిపెట్టిపోతామేమో. మీరు మా చేయి పట్టుకొని మీకు ఇష్టమైన మంచి పరిశుద్ధ మార్గాలు మమ్మల్ని నడిపించి నీ ఉన్నత నివాసానికి, ఆ ప్రేమ విందు కలిగిన విందుశాలకు మా జీవితాలు సమకూర్చమని అయ్యా మేము ప్రార్థిస్తున్నాము. మీరు కృప చూపించమని అడుగుచున్నాము. ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రాలు 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 అయ్యా. మేము పెళ్లి ఎందుకు దూరంగా ఉన్నామని మాతో మాట్లాడేవేమో తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నాయన పెళ్లి విందులో ప్రభు మేము కూర్చునిలాగా మీరు సహాయం చేయండి. స్తోత్రాలు అయ్యా. పెళ్లి వస్త్రాలు మాకు ధరింపచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. గొర్రె పిల్ల రక్తంతో ప్రభు మా హృదయాన్ని కడుక్కునే కృపను మాకు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ సోపుతో ప్రభు నాయన తెల్లగా కడుగుటకు మీరు సహాయం చేయండి నాయన, నీకు స్తోత్రాలయ్యా. సన్నపు నారబట్టలు ధరింపచేయండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ మహిమ వస్త్రాలు మాకు ధరింపచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మేము నడిచే మార్గంలో ప్రభు మా చేయి పట్టిన తండ్రి, వెలుగుకరమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన నూతన వస్త్రాలతో మమ్మల్ని ధరింపచేయండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ రాకడ సమయం వరకు ప్రభు నాయన నిరీక్షణ కలిగి ప్రభు నీ రాకడ కొరకు ఎదురు చూచే బిడలుగా మమ్మల్ని మా సంఘాన్ని ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థనలకిచ్చి ఆ ఉన్నతమైన పరలోక పట్టణములో ఆయన విందుశాలలో మనందరినీ సమకూర్చిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే ఈ దినపు ప్రార్థనలో పాల్గొని మనందరినీ రాలేక వెనుకబడిన బిడ్డలను కూడా దేవుని జ్ఞాపకం చేసుకొని మరొక పర్యాయం నడిపించులాగా. అలాగనే రైల్వే స్టేషన్ కాలనీ, సుందరయ్య కాలనీ, రాయవరం కాలనీ, ఎస్టేట్ డ్రైవర్స్ కాలనీలో ఉన్న దేవుని బిడ్డలందరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించేందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ సేవా పరిచర్యకు అనేక విధాలుగా సహకరిస్తూ ఆ సహకరించిన ప్రతి హస్తాన్ని, ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వస్తున్న మినిస్ట్రీ సేవకులను, విశ్వాసులను నడిపిస్తున్న నాయకులు దేవుడు ఆశీర్వదించి సంఘాలు ఇంకా విస్తరింపచేసి ఆయన కృపలో ఎత్తుకొని అనేకులకు దేవుని కృప సమృద్ధిగా అనుగ్రహించి ఆ యొక్క సంఘాన్ని స్థాపించిన యేసయ్య గారికి ప్రశాంతతను అనుగ్రహించి ఆయన కృప చేత అనేక గొప్ప కార్యములు మినిస్ట్రీ ద్వారా జరిగించబోతున్న దేవాది దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రం నాయనా. ఇంతవరకు నా తండ్రి ఈ ప్రార్థన అంతటి ద్వారా మీరు మహిమ పొందారు, అందుని బట్టి నీకు స్తోత్రం. పాటలు పాడుతున్న బిడ్డలకు మంచి స్వరాలు ఇచ్చి మీరు ఘనపరిచినందుకే మీకు స్తోత్రం. వాక్యం ద్వారా నాయన నీ బిడ్డలతో మాతో మాట్లాడారు. ఆ విందుశాలలో ఉన్న ఘనతను మీరు మాకు వివరించారు. ఆ ఉన్నతమైన ఆశయాలు కలిగి జీవించమని మీరు హెచ్చరించారు. అయ్యా నీకు స్తోత్రం. ఎంతో మర్మమైన మాటలు అయ్యా మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రం. ఆ మర్మాలు ఇంకా అనేకులు విని వారి హృదయాలు కట్టుకునే కృపను మీరు దయచేయండి. పిలుపుకు లోబడి జీవించే ఆ ధన్యతను మీరు అనుగ్రహించండి. పిలుపును కోల్పోతే జీవితంలో కొప్పుకొట్టిపోతుందని మీరు
మీరు సెలవిచ్చారయ్యా. ఆ పిలుపుకు లోబడితే మంచి సుగంధ ద్రవ్యపు సువాసనలు వెదజల్లుతాయి. మీతో కూడా భోజనం చేసేటువంటి ధన్యతను మాకు ఇస్తాడన్నారు. ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణంలో నీ బిడ్డలు అనేకులు నాయన ఆ యొక్క విందులో పాల్గొనే కృపను మీరు దయచేయండి. ఆ ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి. ఆ కృపా ధన్యత నీ బిడ్డల తలపై నిలపండి. ఈ యొక్క సకల కోటి పరిశుద్ధుల దీవెన ఆశీర్వాదాలు ఈ సంఘముపై భయపై నిలపండి. అలాగే నిర్మించబడుచున్న మందిరాన్ని త్వరగా ముగించండి నాయన. కావలసిన ప్రతి అవసరతను అక్కలకు మీరు యేసు నామములో చేర్చండి. అలాగే నాయన సంఘాన్ని నూతన ఆత్మలతో నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించే సంఘాన్ని అయ్యా మీరు కట్టండి, నిలపండి. నీ ధన్యత ఆ మందిరం పైన ఆశీర్వాదకరముగా నిలపండి, ఆశీర్వదించండి. మీ కృప చేతనే సమస్త కార్యములు మీరు జరిగించి నేను ఉన్నవాడు అనువాడు నేను మీ వాక్యాన్ని స్థిరపరిచి మీ కృప చేత మా జీవితాలను నడిపించి మధ్యాహ్న కాలపు దీవెనలతో నింపి పంపమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.